శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ లోమస మహర్షితోటి అనేక మంది బ్రాహ్మణులతోటి కూడి తన యొక్క సోదరులతో కూడినటువంటి ధర్మరాజు అట్లా తీర్థయాత్రలన్నీ సంచారం చేస్తూ ఆ వింధ్య ప్రతివింధ్య అనేటువంటి నదుల దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి అలా కౌశికీ నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ లోమసుడు చెప్పాడు, ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి అందమైనటువంటి విశ్వామిత్రుడి యొక్క ఆశ్రమం ఉందన్నాడు. అక్కడి నుంచి అలా ముందరికి వెళితే విభాండకుడి యొక్క పుణ్య అనేటువంటి ఆశ్రమం ఉందయ్యా. ఆ విభాండకుడి యొక్క పుత్రుడే ఋష్యశృంగుడు అనేటువంటి వాడు, ఆయన లేడి వలన జన్మించాడు అని ఆయన గురించి, ఆయనే ఎక్కడుంటే అక్కడ అనావృష్టి అనేటువంటిది ఉండదు, గొప్ప మహా తపశ్శాలి అయినటువంటి వాడు అని ఆ విషయాలన్నీ చెబితే, అప్పుడు ఆయన గురించి నేను వినాలనుకుంటున్నానయ్యా. ఆ ఋష్యశృంగుని యొక్క చరిత్ర సవిస్తరంగా నాకు తెలియచేయి. అసలు ఆయన జననం ఎలా జరిగింది, ఆయన ఎట్లాగా అంత ఇంద్రుణ్ణి కూడా భయపెట్టగలిగేటువంటి గొప్ప తపశ్శక్తి కలిగినటువంటి వాడు ఎలా అయ్యాడు, అలాగే ఆయన మీద భయంతో వెంటనే ఆ ఇంద్రుడు వర్షాన్ని కురిపించాడు అన్నావు. ఇదంతా వివరాలన్నీ కూడా నాకు తెలియజేయవయ్యా అని ఆ ధర్మరాజు అడిగితే లోమస మహర్షి తెలియజేస్తున్నాడు. విభాండకస్య విప్రశ్యేహ తపసా భావితాత్మనః అమోఘ వీర్యస్య సతః ప్రజాపతి సమద్యుతే శృణుపుత్రో యథా జాతః ఋష్యశృంగః ప్రతాపవాన్ మహార్హస్య మహాతేజాః బాలః స్థవిర సమ్మతః. ఆ లోమస మహర్షి చెప్తున్నాడు, ఓ మా ధర్మరాజా, బ్రహ్మర్షి అయినటువంటి విభాండకుడి యొక్క మనస్సు తపస్సు చేత చాలా పరిశుద్ధమైనటువంటిదయ్యా. అతడు ప్రజాపతితోటి సమానమైనటువంటి వాడు, గొప్ప వీర్యవంతుడు, మంచి ప్రతాపవంతుడు అయినటువంటి ఋష్యశృంగుడు ఎట్లా ఆయనకి జన్మించాడు, అంతటి బలం కలిగినటువంటి వాడు, గొప్పవాడు, గొప్ప తపశ్శాలి అయినటువంటి ఋష్యశృంగుడు ఆయనకి ఎలా జన్మించాడో చెప్తాను విను. విభాండకుల్లాగే అతని కుమారుడు కూడా గొప్ప తేజస్వి. బాల్యంలోనే వృద్ధులందరి చేత కూడా గౌరవింపబడినటువంటి వాడయ్యా. మహాహృదం సమాసాద్య కాశ్యపస్తపసి స్థిత దీర్ఘకాలం పరిశ్రాంత ఋషిస్స దేవ సమ్మత. ఆ కశ్యప గోత్రీయుడైనటువంటి విభాండకుడు దేవతల్లాగా చాలా అందమైనటువంటి శరీరం కలిగినటువంటి వాడు. అతడు ఒకానొకప్పుడు ఒక గొప్ప కుండంలోకి దిగి చాలా కాలం తపస్సు చేసి అలసిపోయేట. తస్య రేతః ప్రచస్కందా దృష్ట్వాప్సరసమూర్వశీం అప్సూపస్పృశతో రాజన్ మృగీ తచ్చాప్యబత్తదా సహతో ఏన తృషిత గర్భిణీ చాభవత్తతః సా పురోక్త భగవతా బ్రహ్మణా లోకకర్తృణా దేవకన్యా మృగీ భూత్వా మునిం సూయ విమోక్షసే అమోఘత్వాద్ విధేశ్చైవ భావిత్వాత్ దైవ నిర్మిత తస్యాం మృగ్యాం సమభవత్ తస్య పుత్రో మహాన్ ఋషి ఋష్యశృంగస్తపో నిత్యః వన ఏవ అభ్యవర్తత. ఒకానొకప్పుడు విభాండకుడు ఆ స్నానం చేస్తున్నటువంటి సమయంలో అప్సరసైనటువంటి ఊర్వశిని చూశాడు. చూసినటువంటి వాడే అతని యొక్క ఆ సమయంలో ఆమెను చూసేటప్పటికి అతని యొక్క రేతస్సు స్రవించిందిట. ఆ సమయంలోనే ఆ నీటి కోసం అక్కడికి ఒక లేడీ వచ్చి ఆ నీటిని తాగుదామని ఆ సరోవరానికి వచ్చినటువంటి ఆ లేడీ కడుపులో ఆ జలంతో పాటు ఇతని యొక్క రేతస్సు కూడా ప్రవేశించింది. దాంతో నీటితో సహా వీర్యాన్ని తాగినటువంటి ఆ లేడీ గర్భాన్ని దాల్చింది. ఆమె కూడా పూర్వకాలంలో ఒక గొప్ప దేవకన్య. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఒక మాటను ఆమెకి ఇచ్చాడు, దేవకన్యమైనటువంటి నువ్వు ఆడలేడిగా మారి ఒక ముని కారణంగా కుమారుని కన్నప్పుడు మళ్ళీ నీ రూపం నీకు వస్తుంది అన్నాడు. అటువంటి ఆ బ్రహ్మ మాటలు అమోఘములైనటువంటివి కదా, అవి తప్పనిసరిగా జరిగి తీరవలసిందే. ఆ విధంగా ఆమె లేడి జన్మ పొందింది, ఈయన యొక్క రేతస్సుని త్రాగింది, దాంతో గర్భ ధరించింది. ఆ లేడి నుంచి ఆ విభాండకుని యొక్క కుమారుడిగా ఋష్యశృంగుడు పుట్టాడు.
ఆయన ఎల్లప్పుడూ కూడా తపస్సు ఆచరిస్తూ వనంలోనే ఉండిపోయాడు. అసలు మరొక ఆశ్రమం తప్ప మరొకటి ఎక్కడా తెలవకుండా అతను అల్లాగా తండ్రి చేత పెంచబడుతూ తపస్సు ఎందే మనస్సు లగ్నం చేసి చిన్నతనం నుంచి కూడా గొప్ప తపోమూర్తిగా ఉండిపోయాడు. తస్యర్షే శృంగం శిరసి రాజన్ ఆసీన్ మహాత్మన తేనర్ష్య శృంగ ఇత్యేవం తథా సప్రథితో భవత్. అతడు మానవ రూపంలో ఉన్నప్పటికీ అతని శిరస్సును మటుకు ఒక కొమ్ము ఉంది. ఎందుకంటే ఆ లేడి వలన పుట్టిన కారణం చేత, అందువలన ఆ కొమ్ము ఏర్పడడం చేత ఆయన లోకంలో అందరూ కూడా ఋష్యశృంగుడు అని అన్నారు. ఋషి శృంగం కూడా ఉంది కాబట్టి ఆయన ఋష్యశృంగుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి పొందాడు. నతేన దృష్టపూర్వోన్య పితురన్యత్ర మానుష తస్మాత్ తస్య మనోనిత్యం బ్రహ్మచర్యే అభవన్ రూప. తన తండ్రిని తప్ప మరొక రూపాన్ని అతడు పుట్టినదాదిగా చూడలే. దాంతో అతనికి ఇంకా దేని మీద కూడా మనస్సు లగ్నం చేసేటువంటి అవకాశమే లేదు. అందువలన అతడు నిశ్చలమైనటువంటి ఒక బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆయన చక్కగా తపస్సు చేస్తున్నాడు. ఏ తస్మిన్నేవ కాలే తు సఖా దశరథస్య వై లోమపాద ఇతి ఖ్యాత హి అంగానాం ఈశ్వరో భవత్. ఇదే కాలంలో దశరథుని యొక్క మిత్రుడైనటువంటి లోమపాదుడు అంగరాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటూ ఉండేవాడు. అతడు చాలా ప్రసిద్ధుడైనటువంటి రాజు లోమపాదుడు. తేన కామాత్ కృతం మిథ్యా బ్రాహ్మణస్యేతి న శృతి స బ్రాహ్మణై పరిత్యక్తః తతో వై జగతపతి పురోహితాపచారాచ్చ తస్య రాజ్ఞో యదృచ్ఛయా నవవర్ష సహస్రాక్ష తతో అపీడ్యంత వై ప్రజా. అతడు ఏం చేశాడంటే స్వేచ్ఛగా ఒక బ్రాహ్మణుడితోటి అసత్యమైనటువంటి వ్యవహారం చేశాడని ఒక ప్రసిద్ధి ఉంది. ఆ అపరాధంతో ఒక బ్రాహ్మణుడితోటి ఈ విధంగా అసత్యమైనటువంటి వ్యవహారం చేసినటువంటి కారణంగా బ్రాహ్మణులందరికీ కోపం వచ్చిందయ్యా. వచ్చి బ్రాహ్మణులందరూ కూడా ఆయన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దాంతో పురోహితుడికి కీడు చేయడం చేత ఆ రాజు యొక్క రాజ్యంలో అనావృష్టి సంభవించింది. ఇంద్రుడు కూడా వర్షాన్ని కురిపించలేదు. దాంతో ప్రజలందరూ కూడా కరువుతోటి బాధపడుతున్నారు. అక్కడ స బ్రాహ్మణాన్ పర్యపృచ్ఛత్ తపోయుక్తాన్ మనీషిణ ప్రవర్షణే సురేంద్రస్య సమర్థాన్ పృథివీపతే. అయితే ఇంద్రుని చేత వర్షం కురిపించకపోవడంతో గొప్ప అనావృష్టి సంభవించింది. సమర్థులు తాపసులు విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులందరినీ కూడా పిలిచి వాళ్ళందరితోటి అనావృష్టి నివారణకి ఏదైనా ఉపాయం చెప్పండి అయ్యా అని పాపం ఆ రాజు ప్రార్థించాడు. కథం ప్రవర్షేత్ పర్జన్య ఉపాయ పరిదృశ్యతాం తమూచు చోదితాస్తే తు స్వమతాని మనీషిణ. అప్పుడు మేఘాలు మనకు వర్షించేటువంటి ఉపాయం ఏదైనా చెప్పండి అని వాళ్ళందరినీ ప్రార్థిస్తే వాళ్ళు తమ అభిప్రాయాలన్నీ కూడా ఆయనకి వివరించారు. అయితే అందులో ఒక ఆయన తత్రత్వేకో మునివర తం రాజానమువాచ కుపితాస్తవ రాజేంద్ర బ్రాహ్మణ నిష్కృతిం చరా. వాళ్ళలో ఒక మునిశ్రేష్ఠుడు మటుకు రాజుతోటి ఈ విధంగా చెప్పడం, రాజా నీ మీద బ్రాహ్మణులందరికీ కూడా కోపం కలిగింది. దాంతో వాళ్ళందరూ కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు నువ్వు చేసినటువంటి పనికి. అందువలన దీనికి ఏదైనా నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో. ముందర ఋష్యశృంగం మునిసితం ఆనయస్వచ పార్థివ వానేయం అనభిజ్ఞం చ నారీణాం ఆర్జవేరతం. అందువల్ల నువ్వేం చేస్తావంటే ఋష్యశృంగుడు అనేటువంటి పేరు కలిగినటువంటి విభాండకుడు యొక్క కుమారుడు ఒకడు ఉన్నాడు. పుణ్య అనేటువంటి ఆశ్రమంలో అరణ్యంలో ఉంటాడు. అతడు వనవాసి, మంచి సరళమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అతనికి అసలు స్త్రీలంటే తెలియదు. అతని తండ్రి తప్ప మరొక మానవాకృతిని చూడలేదు అతను. అటువంటి వాడయ్యి అక్కడ ఉంటూ ఉంటాడు. సచేత్ అవతరేత్ రాజన్ విషయం తే మహాతపాః సజ్జః ప్రవర్షేత్ పర్జన్యః ఇతి మే నాత్ర సంశయః. ఆ మహాతపస్వి కనుక నీ రాజ్యంలో అడుగు పెట్టగలిగితే మేఘాలు వాటంతటా కురుస్తాయి. ఈ విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదయ్యా. అతడు అంత గొప్ప తపస్శాలి అయినటువంటి వాడు. అతడు ఎక్కడికైతే ప్రవేశిస్తాడో అక్కడ చక్కటి వర్షాలు కురుస్తాయి అని చెప్పాడు.
ఏతచ్చుత్వా వచో రాజన్ కృత్వా నిష్కృతిమాత్మనః సగత్వా పునరాగచ్చత్ ప్రసన్నేషు ద్విజాతిషు. ఈ మాటలు విని తన అపరాధానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం కోసం బ్రాహ్మణుల వద్దకు వెళ్ళాడు. వాళ్ళందరికీ వెళ్ళి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, మీరందరూ కూడా మళ్ళీ తిరిగి నా రాజ్యానికి రావాల్సింది అని ప్రార్థించాడు. వాళ్ళని ప్రసన్నం చేసుకున్నాడు. తిరిగి తన రాజధానికి వచ్చాడు. వచ్చి రాజానమాగతం శ్రుత్వా ప్రతిసంజగృహు ప్రజాః తతో అంగపతిరాహూయా సచివాన్మంత్రకో విధాన్ ఋష్యశృంగాగమే యత్రం మకరోన్మంత్ర నిశ్చయే సోధ్యగచ్చదుపాయం తు తైరమాచ్యై సహాచ్యుతః శాస్త్రజ్ఞైరనమర్ధజ్ఞైః నీత్యాం చ పరినిష్ఠితైః తతశ్చానయామాస వారముఖ్యా మహీపతిః వేశ్యాః సర్వత్ర నిష్ణాతాః తాఉవాచ సపార్థివః ఋష్యశృంగం ఋషేపుత్రం ఆనయధ్వముపాయతః. రాజు తిరిగి రాజ్యానికి వచ్చాడు అనే వార్త తెలిసింది. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఆ తర్వాత అంగరాజు అయినటువంటి ఈ లోమపాదుడు తనకి ఎంతో ఆత్మీయులైనటువంటి మంత్రులందరితోటి కూడా ఆయన మాట్లాడి ఋష్యశృంగుడిని తీసుకురావాలి మన రాజ్యానికి. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి అనావృష్టి పోవాలంటే అందువలన ఆయన్ని రప్పించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి, దాంట్లో మీ అందరి యొక్క సహకారము కావాలి అని ఆ మంత్రులతోటి ఒక ఆలోచన చేస్తే ఆ మర్యాదను అతిక్రమించినటువంటి అతడు శాస్త్రజ్ఞులు, నైకోవదులు, అర్థశాస్త్రజ్ఞులు అయినటువంటి వాళ్ళందరితోటి విచారించి ఒక ఉపాయాన్ని తెలుసుకున్నటువంటి వాడే తర్వాత లోమపాదుడు ఇతరులందరినీ మోసగింపగలిగినటువంటి కళాకోవిదులైనటువంటి వేశ్యల్ని రప్పించాడు. వాళ్ళతో చెప్పాడు, మీరందరూ కూడా ఆ పుణ్య ఆశ్రమానికి వెళ్ళి, విభాండకుడి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఏదో విధంగా ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి ఆ ఋష్యశృంగుణ్ణి ఏదో ఒక ఉపాయంతో ఇక్కడికి తీసుకురండి. లోభయిత్వా అభివిశ్వాస్య విషయం మమ శోభనాః తారాజ భయభీతాశ్చ శాపభీతాశ్చ యోషితః అశక్యమూచుస్తత్కార్యం వ్యవర్ణా గతచేతసః తత్ర త్వేకా జరద్యోష రాజానమిదమబ్రవీత్. అయితే వాళ్ళందరితోటి చెప్పండి, మీరు ఏదో విధంగా ప్రలోభ పెట్టి అతన్ని తీసుకురావాలి అని. ఆ మాటలు విన్నారు, రాజు మాటలు విన్నారు. కాదంటే రాజు కోపం. పోనీ ఈయన మాట విని పెడితే ఋషి శపించవచ్చు. అందువలన వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఇటేమోను రాజు యొక్క మాటలకి వ్యతిరేకంగా చెప్పడానికి భయం కలిగింది. అట్లాగే అక్కడికి వెళితే ముని శపిస్తే కనుక మన జీవితం ఏమిటో తెలియదు. అందువలన వాళ్ళు వెంటనే మెల్లగా రాజుకి ప్రార్థన చేస్తూ, మహాప్రభో ఇది మా వల్ల సాధ్యమైనటువంటి విషయం కాదు, ఇది అసాధ్యమని రాజుకి తెలియజేశారు. అయితే ఆ సమయంలో వాళ్ళ ముఖాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే వివర్ణమైపోయి చైతన్యం కోల్పోయి ఉన్నాయి. ఎందుకంటే రాజు ఏమంటాడు, ఎటువంటి శిక్ష విధిస్తాడు అని. కానీ వాళ్ళలో ఒక ముసలి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె మటుకు రాజుతోటి ఈ విధంగా పలికింది, ప్రయతిష్యే మహారాజా తమానేతుం తపోధనం అభిప్రేతాస్తు మే కామాన్ త్వమనుజ్ఞాతుమర్హసి తతశిక్షామ్యానయితుం ఋష్యశృంగం ఋషేశ్రుతం తస్యా సర్వం అభిప్రేతం అన్వజానా సపార్థివః. మహాప్రభో, నేను ఆ తపోధనుడైనటువంటి ఋష్యశృంగుడిని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నా మనస్సులో ఉండేటువంటి కోరికలన్నింటినీ మీరు అంగీకరించాలి అని ఆమె కోరింది. అంటే ఆమె కోరికలన్నీ తీర్చడానికి రాజంగారు మీకేం కావాలంటే అది ఇస్తాను అని చెప్పాడు. ధనంచ ప్రదదౌ భూరి రత్రాని వివిధాని చ తతో రూపేణ సంపన్నా వయసా చ మహీపతే స్త్రియాదాయ కాశ్చిత్ సా జగామ వనమంజస. వెంటనే ఆమెకు కావలసినంత ధనరాశుల్ని, వివిధ రత్నాలను ఆమెకి సమర్పించాడు. ఆ ముసలి వేశ్య సౌందర్యవతులైనటువంటి యౌవనవతులైనటువంటి కొంతమంది వేశ్యల్ని తీసుకుని ఆ అరణ్యానికి బయలుదేరింది. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం ఋష్యశృంగోపాఖ్యానే 10,000 ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో ఋష్యశృంగుని యొక్క కథ అనేటువంటి 110వ అధ్యాయము పూర్తయింది. 111వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. లోమసుడు చెబుతున్నాడు,
ధర్మరాజుతోటి ఈ విషయాన్నంతా. సాతు నావ్యాశ్రమం చక్రే రాజకార్యార్థసిద్ధయే సందేశాచ్చైవ నృపతే స్వబుద్ధ్యా చైవ భారత. ఆమె ఏం చేస్తుందంటే రాజు యొక్క పనిని ఏదో రకంగా సాధించాలి అనుకుంది. అనుకున్నటువంటిదే రాజాజ్ఞను అనుసరించి తన బుద్ధితోటి ఆలోచించి అక్కడే ఆ అరణ్యంలో ఆ విభాండకుని యొక్క ఆశ్రమానికి దగ్గరలో ప్రవహించేటువంటి నదిలో ఒక నావ మీద ఒక సుందరమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించింది. నానా పుష్ప ఫలైర్వృక్షై కృత్రిమైరుపశోభితై నానా గుల్మలతోపేతై స్వాదుకామ ఫలప్రదై. ఆ ఆశ్రమం అంతా కూడా ఎలా కల్పించిందంటే ఆమె కల్పించినటువంటి అనేకములైనటువంటి పుష్పములతోటి ఫలములతోటి వృక్షాలతోటి అది శోభిస్తుంట. రకరకాల తీగలతోటి పుష్పవృక్షాలు రసవంతమైనటువంటి ఫలాలతోటి ఆ ఫలవృక్షాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అతీవ రమణీయం తత్ అతీవ చ మనోహరం చక్రే నావ్యాశ్రమం రమ్యం అద్భుతోపమ దర్శనం. అది ఎలా ఉందయ్యా అంటే అత్యంత సుందరమే ఉందిట, అత్యంత మనోహరంగా ఉందిట. ఆ వేశ్య నావ మీద అంత గొప్పదైనటువంటి సుందరమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించింది. తతో నిబధ్యతాం నావం అదూరే కాశ్యపాశ్రమాచారయామాస పురుషై విహారం తస్య వైమునే. ఆ నావను ఏం చేసిందంటే ఆ కాశ్యపాశ్రమానికి దూరంలో కట్టి గూఢచారులందరినీ కూడా పంపి విషయం గ్రహించి రమ్మంది. ఆ సమయంలో విభాండకముని ఆశ్రమంలో లేడు అనేటువంటి విషయం తెలుసుకుంది. తతో దుహితరం వేశ్యాం సమాధాయేతి కార్యతాం దృష్ట్వాంతరం కాశ్యపస్య ప్రాహిణోద్బుద్ధి సమ్మతాం సా తత్ర గత్వా కుశల తపో నిత్యస్య సన్నిధౌ ఆశ్రమం తం సమాసాధ్య దదర్శ తం ఋషేసుతం. ఆ విభాండకుడు ఆశ్రమంలో లేడని గ్రహించి ఆ వేశ్య బుద్ధిమంతురాలైనటువంటి తన కుమార్తెను పిలిచి చేయవలసినటువంటి పనినంతా ఆమెకు ఆదేశించింది. ఆమె కార్యసాధనలో గొప్ప నైపుణ్యం కలిగింది. ఆమె ఆశ్రమానికి వెళ్ళింది. నిరంతరము తపస్సులో లీనమైనటువంటి ఆ ఋష్యశృంగుణ్ణి చూసింది. చూసి అతనితో ఈ విధంగా పలుకుతుంట. కచ్చిన్మునే కుశలం తాపసానాం కచ్చిచ్చవో మూలఫలం ప్రభూతం కచ్చిద్ భవాన్ రమతే చాశ్రమేస్మిన్ త్వాం వై ద్రష్టుం సాంప్రతమాగతోస్మి. ఓ మునిపుత్ర, తాపసులందరూ క్షేమంగా ఉన్నారా? ఇక్కడ ఈ కందమూలాలు అధికంగా ఈ ప్రదేశంలో బాగా లభిస్తున్నాయా? నీకు ఆశ్రమం అంతా కూడా ప్రసన్నంగా ఉందా? నేను ఇప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని చూడడం కోసమే వచ్చాను అని చెప్పిందట. కచ్చిత్ తపో వర్ధతే తాపసానాం పితాచతే కచ్చిదహీన తేజాః కచ్చిత్ త్వయా ప్రీయతే చైవ విప్ర కచ్చిత్ స్వాధ్యాయ క్రియతే చర్ష్యశృంగ. ఓ ఋష్యశృంగ, తాపసుల యొక్క తపస్సు వృద్ధిని పొందుతోందా అంటే చక్కగా రోజు రోజుకి వృద్ధి చేస్తూ హాయిగా తపస్సు చేసుకుంటున్నారా? నీ తండ్రి తేజస్సంపన్నుడు అవుతున్నాడు కదా, మీరు ఆనందాన్ని అనుభవిస్తున్నారు కదా, మీ స్వాధ్యాయం అంతా కూడా సక్రమంగా సాగుతోంది కదా అని ఆమెను ఆ ఋష్యశృంగుడిని ప్రశ్నించింది. ప్రశ్నించే ఋష్యశృంగుడు ఆ మాటలన్నీ విని చెబుతున్నాడు. బుద్ధ్యా భవాన్ జ్యోతిరివ ప్రకాశతే మన్యే చాహం త్వాం అభివాదనీయం పాద్యం వైతే సంప్రదాస్యామి కామా యథాధర్మం ఫలమూలాని చైవ. ఆ ఋష్యశృంగుడు చెబుతున్నాడు ఆమెతోటి, మీరు మీ సమృద్ధి చేత జ్యోతిలా వెలుగుతున్నారు, నేను మిమ్మల్ని నమస్కరింపదగినటువంటి వాళ్ళగా భావిస్తున్నాను, ధర్మాన్ని అనుసరించి స్వేచ్ఛగా మీకు అర్ఘ్యపాద్యాదులు ఫలమూలాలు అర్పిస్తున్నాను అని ఆమెకు గౌరవం చేశాడు. ఆమె స్త్రీ అని కానీ పురుషుడు ఈయనకి ఏమీ తెలవదు, ఆయన ఒక ఋషి అని ఋషిగా భావిస్తూ అన్నాడు. భావిస్తూ చెప్పాడు. కౌశ్యాం భృశ్యామాస యథోపజోషం కృష్ణాదినేనావృతాయాం సుఖాయాం క్వచాశ్రమస్తవ కిన్నామ చేదం వ్రతం బ్రహ్మశ్చరసి దేవవత్వం. మీరు ఈ దర్భాసనం మీద కూర్చోండి, దీని మీద నల్లలేడి చర్మం పరచబడింది కావున దీని మీద ఆసీనులై విశ్రాంతిని పొందుతారు. బ్రహ్మ దేవతా సమానులైనటువంటి మీరు ఏ వ్రతాన్ని పరిపాలిస్తున్నారు, మీ యొక్క నియమాలు ఏమిటి అని అడిగేట. మమాశ్రమ కాశ్యపపుత్ర రమ్య త్రియోజనం శైలమిమం పరేణ తత్ర స్వధర్మో నాభివాదనం మే నచోదకం పాద్యముపస్పృశామి. ఆమె చెప్పింది, ఓ ఋష్యశృంగ, నా ఆశ్రమం చాలా అందమైంది అయ్యా. ఈ పర్వతానికి ఆవల వైపున 3 యోజనాల దూరంలో ఉంది.
నా ధర్మాన్ని అనుసరించి మీరు నాకు నమస్కరించవలసినటువంటి పని ఎంత మాత్రము లేదు. అలాగే నేను మీరు ఇచ్చినటువంటి ఈ అర్ఘ్యపాద్యాదులను కూడా నేను ఎంత మాత్రమో స్పృశించను. భవతా నా అభివాద్యోహం అభివాద్యో భవాన్మయ వ్రతమేతాదృశం బ్రహ్మన్ పరిష్వద్యో భవాన్మయ. నేను మీ చేత నమస్కరింపదగినటువంటి మనిషిని కాను, మీరే నాకు నమస్కరింపదగినటువంటి వాళ్ళు. అందువలన నేను మిమ్మల్ని నమస్కారం చేస్తాను. ఇది మా యొక్క వ్రత స్వరూపం, మా నియమాలు అటువంటివి. అంతేకాకుండా మీరు మా చేత కౌగిలింపదగినటువంటి వాళ్ళు. అందువలన నేను నిన్ను నా పరిష్వంగంలోకి తీసుకుంటాను అన్నాడు. ఫలాని పక్వాని దదాని తేహం భల్లాతకాన్యామలకాని చైవ కరూషకాణి ఇంగుదధన్మనాని పిప్పలానాం కామకారం కురుష్వ. అప్పుడు ఋష్యశృంగుడు చెప్పాడు, పోనీ నేను మీకు పండినటువంటి పళ్ళనిస్తాను, అలాగే ఇక్కడ చక్కగా జీడి మామిళ్ళు ఉన్నాయి, ఉసిరికలు ఉన్నాయి, పిప్పలాలు ఉన్నాయి, గార ఫలాలు ఉన్నాయి, అనేకములైన ఫలాలు ఉన్నాయి, మీకు ఇష్టమైనటువంటి వాటిని ఇందులో గ్రహించండి అని ఏదో రకంగా ఆతిథ్యం ఇవ్వాలి వచ్చినటువంటి వాడికి అనే ఉద్దేశంతో ఆ ఋష్యశృంగుడు ఆమెకు ఆతిథ్యం ఇవ్వడానికి తగిన విధంగా ప్రయత్నం చేశాడని తెలియజేస్తూ స్వస్తి.